నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. నాకు మొన్న ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ రింగ్ అవ్వగానే ఫోను లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఐబీ సిలబస్ తీసుకురావటం ద్వారాగా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో సంచలనాత్మకమైనటువంటి మార్పులు తీసుకురాబోతోంది. ఇంటర్నేషనల్ బెకాలరేట్ సిలబస్ ద్వారాగా ఆంధ్రప్రదేశ్లో పేద పిల్లలు ఎక్కడైతే చదువుకుంటున్నారో ప్రభుత్వ పాఠశాలలింట్లో కూడా 2025 జూన్ నుంచి ఈ సంవత్సరం 24 జూన్ నుంచి ఈ ఐబీ సిలబస్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేదానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నూతన విద్యా విధానానికి అంకురార్పణ చేసింది అనేటువంటిది నా ఫోన్లో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్. ఆ ఫోన్లో ఆడియో విన్న తర్వాత అసలు ఇంత ప్రచారం ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి దాని మీద ఈ ఐబీ సిలబస్ ఏమిటి, వ్యవహారం ఏంటి అనేటువంటి దాని మీద కొంచెం తరోగాగిన మనము ఆలోచిస్తే, నిన్ననే ఆంధ్ర యూనివర్సిటీలో ఈ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ నిక్ ఉజ్నిక్ ఆయన కూడా ఒక 50,000 మందితో ఆయన మోటివేషనల్ స్పీచ్ ఇవ్వటం కోసం నిన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో వచ్చిన నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో ఐబీ సిలబస్ సంబంధించినటువంటి నిర్ణయం కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు ద్వారాగా మౌలిక వస్తువుల కల్పన విషయంలో కానివ్వండి, అదేవిధంగా పేద విద్యార్థులకి ట్యాబ్స్ ఇవ్వటం కానివ్వండి, ఆన్లైన్లో విద్యలు చెప్పించటము, ఒక సాఫ్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయటము, ఇవన్నిటి మీద నిక్ ఉజ్నిక్ అద్భుతమైనటువంటి ఒక ప్రశంస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇచ్చారు. ఇదొక్కటే కాదు, నేను మొన్న గమనించాను, ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఆయన వివరించినటువంటి తీరు ఏమిటంటే, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి విషయంలో నాడు నేడుతో పాటుగా పాఠశాలల రూపురేఖలను మార్చేటువంటి విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కంచె ఐలయ్య కూడా ప్రశంసించినటువంటి పరిస్థితి. ఆయన తీసుకున్నటువంటి అంశం ఏమిటంటే, ఇప్పటి వరకు 100% అక్షరాస్యత అంటే మనము కేరళకు సంబంధించినటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. కానీ మొన్న గణతంత్ర దినోత్సవం రోజున గణతంత్రానికి సంబంధించినటువంటి శకటాల ప్రదర్శన జరిగింది. గణతంత్ర దినోత్సవం జరిగే రోజున శకటాల ప్రదర్శన జరిగితే ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి సంస్కరణలకు సంబంధించినటువంటి ఒక శకటాన్ని ప్రత్యేకంగా ఏమేమి సంస్కరణలు తీసుకొచ్చారు, ఏ విధంగా ఈ పిల్లల యొక్క చదువులో మార్పు వచ్చింది, ఆ సంస్కరణలు ఏంటి, ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పుల వల్ల ఉపయోగం ఏమిటి అనేటువంటిది ఆ శకటం ద్వారాగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం అంటూ కంచె ఐలయ్య మాట్లాడారు. అసలు కేరళ ప్రభుత్వం కూడా ఎప్పుడు తను చేసేటువంటి ఈ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన అంశాల మీద ఇంత బహిరంగంగా ఈ విధమైనటువంటి ధైర్యంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఖచ్చితంగా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా విద్యా వ్యవస్థలో గుణాత్మకమైనటువంటి మార్పులు వచ్చేటువంటి విధంగా ఖచ్చితంగా నాడు నేడు అనేటువంటిది పనిచేయబోతోంది. సమూలమైనటువంటి మౌలిక వస్తువుల కల్పన ఈ రోజున ఒక ప్రభుత్వ పాఠశాలల్లో నో వేకెన్సీ బోర్డులు లాంటివి రావటం అనేటువంటిది ఈ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలని తీర్చిదిద్దటము, అదేవిధంగా పాఠశాలల్లో వస్తున్నటువంటి ఉత్తీర్ణత శాతం కానివ్వండి, ఇవన్నీ కూడా అదేవిధంగా బెండపూడి వంటి కొన్ని స్కూల్స్లో వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు మాట్లాడుతున్నటువంటి తీరు అద్భుతంగా ఉంది అనేటువంటి దాని మీద అందరూ కూడా ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి.
ఉంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఇప్పుడు ఐబీ సిలబస్ అనేటువంటిది ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయంగానే చెప్పొచ్చు. ఎందుకోసమనంటే ఈ ఐబీ సిలబస్ను ఎవరైతే వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న ఎంఓయూ కుదుర్చుకొని అందుకు అనుగుణంగా జీవోను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పుడు ఈ ఐబీ సిలబస్ కింద వస్తే 2024 సంవత్సరంలో 1వ తరగతి నుంచి మొదలు పెడితే ఇది 12వ తరగతి వరకు రోజుకి అది ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క క్లాసు పెంచుకుంటూ ఈ ఐబీ సిలబస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తారు. అంటే 12 సంవత్సరాల తర్వాత 12వ తరగతికి కూడా ఈ ఐబీ సిలబస్ ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఐబీ సిలబస్ వల్ల ఉపయోగం ఏమిటి అని అంటే ఇది సృజనాత్మకతతో కూడినటువంటి విద్యని అందించటంతో పాటుగా సైన్సు అదేవిధంగా ప్రాక్టికల్గా విద్యాబోధన ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అదేవిధంగా చిన్నపిల్లల్లో ఆటపాటలతో విద్యాబోధన చేసేటువంటి విధానం అన్నిటికన్నా కీలకమైనటువంటి అంశం ఏంతో పాటుగా మాతృభాషతో పాటుగా అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంతో పాటుగా అంతర్జాతీయ స్థాయిలో ఇతర దేశాలకు సంబంధించినటువంటి భాషలను కూడా వీళ్ళు నేర్చుకొని అంతర్జాతీయంగా వీళ్ళు ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళతో పోటీ పడేదానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో ఇతర దేశాల విద్యార్థులతో పోటీ పడేటువంటి విధంగా ఉద్యోగాలు సంపాదించుకునేటువంటి విధంగా ఈ ఐబీ సిలబస్ అనేటువంటిది ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అంశంగా ఉండబోతోంది. ఇది ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద జాతీయ అంతర్జాతీయ స్థాయిల నుంచి అందరూ కూడా నిపుణులు విద్యావంతులందరూ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి సమూలమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. దాన్ని ఎలాగూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక ఫోన్లో నాకు ఆ ఫోన్లో ఆడియోలో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇది మీరు అదేవిధంగా యూట్యూబ్ ఒక ఛానల్ ఎక్కడ ఓపెన్ చేసామనుకోండి ఇప్పుడు పొలిటికల్ పాయింట్ కొట్టగానే ఈ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమేం చేసింది ఏంటి అని పెద్ద అడ్వర్టైజ్మెంట్. అసలు నా పొలిటికల్ పాయింట్ అనే కాదు ఏ యూట్యూబ్ చేసినా ఈ రోజున విస్తృతంగా ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ ప్రచారం దీన్ని ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు నమ్మి రేపొద్దున ఓట్లు వేస్తారా ఏమిటి అనేటువంటి దాని మీద మాత్రం చేస్తున్నటువంటి దాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవటంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుందనటంలో ఎటువంటి సందేహం లేదు.